సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రం అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు నిలయం. పుణ్యతీర్థాలుగా స్వర్గధామాలుగా విరాజిల్లుతున్న ఆయా క్షేత్రాలన్నీ ఆయా దేవీ దేవతల మహిమాన్వితాలతో విరాజిల్లుతున్నాయి. అలా శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం అన్నవరం. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచార రోచిష్ణవే భూష్ణవే గౌష్ణవే పుణ్యవర్ధిష్ణవే అంటూ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం అన్నవరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన. దేశంలో ప్రముఖమైందిగా, ఆంధ్ర రాష్ట్రంలో విశిష్టమైందిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు త్రిమూర్త్యాత్మక రూపంలో కొలువై ఉన్నారు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి లీలా విశేషాలతో పునీతమైన ఈ దివ్యక్షేత్రం సుందర ప్రకృతి రమణీయతను ఆవిష్కరిస్తుంది. పంపా నదీమ తల్లి ఒడ్డున ఉన్న ఈ దివ్యక్షేత్రం అటు పురాణపరంగా, చారిత్రకంగా కూడా ఎంతో ప్రసిద్ధి నొందింది. రత్నాకరుడు అనే భక్తునికి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చిన కారణంగా అన్నవరంలోని రత్నగిరిపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు అర్చారూపంగా వెలిశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అన్నవరంకు చేరుకున్న భక్తులు ముందుగా స్వామివారికి భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలు సమర్పించుకొని అనంతరం స్నానాధికాలు చేస్తారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్నవరం దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని శోభిస్తుంది. మనోహరమైన కొండల నడుమ ప్రవహించే పంపా నదీమ తల్లి. ఆ నదిలో జీవనయానం చేసే మత్స్యకారులు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తారు. ఈ క్షేత్రానికి ఘాట్ రోడ్ సదుపాయం కూడా ఉంది. ఘాట్ రోడ్ మీదుగా సాగే ప్రయాణం సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరిస్తుంది.
అన్నవరానికి చేరుకున్న భక్తులకు ముందుగా మెట్ల మార్గం దర్శనమిస్తుంది. మొక్కులు తీర్చుకునే భక్తులు ఈ మెట్ల మీదుగా స్వామివారి ఆలయానికి చేరుకుంటారు. అలాగే ఘాట్ రోడ్ను దాటి ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడున్న కళ్యాణకట్టలో తమ తలనీలాలను భక్తి శ్రద్ధలతో స్వామివారికి సమర్పించుకుంటారు. ఓం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామియే నమః అంటూ స్నానాదికాలు చేసి ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి నివేదించుకోవటానికి పూజా ద్రవ్యాలను కొనుగోలు చేసుకుని ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం విశాలంగా దర్శనమిస్తుంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రాన్ని ఆనుకుని పంపానది ప్రవహిస్తుంది. పంపాతి అనే భక్తురాలికి ఇచ్చిన వరం కారణంగా పంపాతి పంపానదిగా స్వామివారి చరణాలను తాకుతూ ప్రవహిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్నానాదికాలు ముగించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో శ్రీ స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. వివిధ దేవీదేవతల మూర్తి రూపాలతో ఉన్న గాలిగోపురాన్ని దర్శించుకుని ఓం సత్యదేవాయ నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో సత్యదేవుని చరిత్రకు చెందిన మనోహరమైన చిత్రాలు భక్తులకు దర్శనమిస్తాయి. అధునాతనంగా విశాలంగా ఉన్న అంతరాలయ మధ్య భాగంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మనోహరమైన ఈ ఉత్సవమూర్తులకు రోజు పెద్ద సంఖ్యలో వ్రతాలు నిర్వహిస్తారు. దీనికి సమీపంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ మండపాన్ని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత భక్తులు మేడపై భాగాన ఉన్న శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి గర్భాలయానికి చేరుకుంటారు. రత్నగిరిపై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు అర్చారూపంలో వెలవడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తానని దేవతలకు చెప్పారట. ఆ కారణంగా శ్రీ మహావిష్ణువు రత్నగిరి మీదున్న కుంకుడు చెట్టు వద్ద పుట్టలో అర్చారూపంగా వెలసి తమ భక్తులైన రాజా ఇనుగంటి వెంకటరామరాయణి బహదూర్, ఈరంకి సూర్యప్రకాశరావుల కలలో కనిపించి పుట్టలో ఉన్న తనని వెలికితీసి ఆరాధించమని, ఆలయ నిర్మాణాలు చేయమని చెప్పారట. అంతటా ఆ భక్తులు స్వామివారిని వెలికితీసి ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాదులు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందంతో పాటు చేతులు జోడిస్తారు. స్వామివారి గర్భాలయం భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. గర్భాలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి నామస్మరణ తప్ప మరొకటి వినిపించదు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారిని, సత్యవతి అమ్మవారిని, పరమేశ్వరుని దివ్యమంగళ రూపాలను దర్శించుకుని అవ్యక్తమైన ఆనందానికి గురవుతారు. ఓం సత్యనారాయణ ఓం సత్యనారాయణ ఓం సత్యనారాయణ
जय कारुण्य भावा ब्रह्म विष्णु परमेश्वर मूर्ति ब्रह्म विष्णु परमेश्वर मूर्ति ब्रह्मांडांत समंचित कीर्ति जय जय श्री सत्य देवा देवा जय जय कारुण्य भावा జలధి శయనము వీడి నారదు కోరిక నయమున నిల్చి క్షీర జలధి శయనము వీడి నారదు కోరిక నయమున నిల్చి రమణీయంబగు రత్నశీలమున అర్చామూర్తిగా అవతరించితివి సూదుడు నీతి పురాణ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సత్యదేవాయ నమ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆద్యాది మహాలక్ష్మి సహిత్ ఈశ్వరుడు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ఆ దేవతా విగ్రహాల్ని శ్రావణ శుద్ధ విధియ రోజుని మఖా నక్షత్రం రోజుని స్వామివారిని పునః ప్రతిష్ఠించి అది కింద భాగంలో బ్రహ్మ చక్రాకారంగా యంత్రస్వరూపంగాను ఆ పైన లింగాకారంగా శివుడు దాని బిందువు మీదే మహావిష్ణువు సత్యనారాయణమూర్తి అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతి కుడి భాగంలో శంకరుడిగా ఇక్కడ ఉద్భవించున్నారు. ఈ యొక్క స్వామివారి యొక్క విశేషం ఏంటంటే త్రిమూర్తులు కూడా అంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణోశ్చ హృదయం శివ అని ఆ విధంగానే ఇక్కడ స్వామి వెలిసి భక్తుల యొక్క అన్ని మనోభీషాల్ని నెరవేరుస్తూ స్వామివారు చెప్పింది ప్రత్యేకంగా ఆయన యొక్క వ్రతం ఆచరించి ఆయన భక్తి శ్రద్ధలతో ఏ ఒక్కరైతే పూజించి అర్చించి నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి వారి యొక్క మనోభీష్టాలను పూర్తిగా నెరవేర్తించి ఆయురారోగ్యం ఐశ్వర్యం అభివృద్ధి అన్ని విధాలా ఆయన ఇస్తున్నారని చెప్పేసి మనకి ఇక్కడ పూర్తి ప్రత్యక్ష సాక్ష్యంగా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది. ఇక్కడ విశేషంగా స్వామివారి యొక్క శక్తిని ప్రతి ఒక్క భక్తులు కూడా ధరించి పుచ్చుకునేందుకు గాను ఆయన శక్తిని అనుగ్రహించేందుకు గాను కింద భాగంగా స్వామివారి యంత్రాలయంలో అందరికీ ఆచరించేందుకు గాను అక్కడ ఏర్పాటు జరిగింది. దానికి పంచాయతనం ఉంది. ముందుగా శక్తి విష్ణు పంచాయతనంగా వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, బాలా త్రిపుర సుందరి అమ్మవారు, ఈశ్వరుడు అక్కడ 4 దేవతలతోటి మధ్యలో స్వామి వెలిసినారు. ఆ యొక్క మధ్య యొక్క బిందువు మీదే స్వామి పైన ఉన్నారు. ప్రసాదాన్ని ఏ ఒక్కరూ కూడా విడనాడకుండా చేసి వినియోగించి చేస్తారో వారికి అన్ని విధాలా కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి తలుపులు స్వామివారి తెల్లవారుజామున సుప్రభాత సేవ నుండి అంటే 3 గంటల నుంచి రాత్రి 9 గంటలకు కూడా ఏకంగా మధ్యాహ్నం మహానివేదనకి 1 గంట మాత్రంగానే నిలుపుది చేసి స్వామివారి భక్తులు అందరికీ కూడా చక్కటి దర్శనాన్ని ఇస్తున్నారు. స్వామివారి ప్రస్తుతం సువర్ణాలంకారంతో దివ్య భూషణాలంకారంగా ఉన్నారు. కొద్ది త్వరలో అంటే ఈ రాబోయేటువంటి మే 18 నుంచి 25 వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవం దివ్య కళ్యాణం జరగడానికి చాలా సన్నాహాలు జరుగుతున్నాయి. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం యంత్రాలయానికి చేరుకుంటారు. ఇక్కడ స్వామివారి పాదాలను భక్తులు దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపలికి వచ్చి అక్కడే ఉన్న స్వామివారి ఉత్సవమూర్తులను దర్శించుకుంటారు. అనంతరం యంత్రాలయంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి పాదాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ గణపతి, సూర్యనారాయణ స్వామి, బాలా త్రిపుర సుందరి, ఉమామహేశ్వరుల దివ్యమంగళ శిలారూపాలు కూడా భక్తులకు దర్శనమిస్తాయి. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రుల వారు.
యంత్రాలయంలో స్వామివారి పాదాలు దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్ర స్వామిని భక్తితో పూజిస్తారు. స్వామివారి పాదాలను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరామాలయానికి చేరుకుంటారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కోదండరాముడు. ఇక్కడ ఈ రామాలయంలో కొలువై ఉన్న శ్రీరాముడు భక్తుల సమస్యలను స్వామివారికి నివేదించి అవి సఫలీకృతమయ్యేటట్టు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆ కారణంగానే గర్భాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల దివ్యమంగళ శిలారూపాలను దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు భక్తులు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో వనదుర్గ ఆలయానికి చేరుకుంటారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం కాలం నాటిదిగా పేర్గాంచిన వనదుర్గ అమ్మవారి ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు భక్తుల మనోభీష్టాలు ఫలించేట్టు దీవిస్తారని చెబుతారు. ఆ కారణంగానే క్షేత్రదేవత అయిన వనదుర్గ అమ్మవారిని భక్తితో సేవిస్తారు. వనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం క్షేత్రదేవత అయిన కనకదుర్గమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లి తమ కోర్కెలు నివేదించుకుంటారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారికి చేసే వ్రతాలు విశేషమైనవి. ఇక్కడ ఈ క్షేత్రాన స్వామివారికి వ్రతాలు చేసుకుంటే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. ఆ కారణంగానే ఇక్కడకు వచ్చిన భక్తులు వ్రతాలు చేయించుకోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో రోజూ జరిగే సత్యనారాయణ వ్రతాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఈ వ్రతం చేయడానికి యస్మిన్ కస్మిన్ నేమర్చో భక్త శ్రద్ధా సమన్వితః, ఏ రోజున్నో సరే ఎక్కడైనా సరే ఒక దేవాలయం ముందు కానీ లేదా ఒక నదీ తీర ముందు కానీ ఇంటి దగ్గర కానీ అత్యభక్తితో మాత్రం ఈ వ్రతం చేయవలను. ఈ దేవునికి ప్రసాదం ఏమి అంటే రంభాఫలం ఘృతం క్షౌరం గోధూమస్య తోర్ణకం అభావేశాలు సూర్ణం వా శర్కరాంచ గుడం తథా, బాగా పండినటువంటి అరటిపండు గోధుమను పాలు పంచదార ఆవు నెయ్యి వీటి చేత తయారు చేసిన ప్రసాదం స్వామికి నివేదన చేసి ప్రసాద భక్షణ చేసి అందరికీ కూడా ఈ ప్రసాద భక్షణ విభించి ఈ యొక్క మోక్షాన్ని చెందుతారని చెప్పి కలియుగంలో నారద మహాముని శ్రీ మహావిష్ణువుని అడగ్గా శ్రీ మహావిష్ణువు చెప్పారు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. సత్యనారాయణ వ్రతం చేసుకుందామన్న ఉద్దేశంతో కరీంనగర్ నుండి ఇక్కడ మటుకు వచ్చాము. దర్శనం బాగా జరిగింది సార్. వ్రతం అది చేసుకున్నాం సార్, బాగుందండి. దర్శనం బాగా అయింది. చాలా మహిమగల స్వామిని తెలిసి వచ్చాము. ఇక్కడ గుడి చాలా అందంగా ఉంది, ఇంకోసారి కూడా రావాలని కోరుతున్నాను. నేను కాకినాడ నుంచి వచ్చాను. సత్యనారాయణ స్వామి దర్శనం బాగా జరిగింది. వచ్చినందుకు సత్యనారాయణ స్వామి బాగానే జరిగింది దర్శనం. మేము విజయనగరం జిల్లా సాలూరు నుంచి వచ్చామండి. ఇక్కడ రాగానే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము చాలా సంతోషించాం. ప్రతి సంవత్సరం రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు కూడా మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్వామివారిని దర్శించుకుందామని వచ్చామండి. దర్శనం చాలా బాగా అయింది. దేవుని దయతో మాకు కూడా అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇప్పటి నుంచి రావాలని అనుకుంటున్నాను. దేవాలయంలో దర్శనం చాలా బాగా జరుగుతుందండి. మిగతా దేవాలయాల కన్నా ఇక్కడ చాలా పీస్ఫుల్గా దర్శనం జరుగుతుంది. ప్రసాదాలు చాలా బాగా జరుగుతాయి. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఇష్టం. మళ్ళీ మేము కోరుకున్నది మంచిగా అవుతే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని పోవాలని నా కోరిక. మార్నింగ్ సత్యనారాయణ కథ కూడా ఎప్పుడు మనం ఇంట్లో చేయించుకుంటాం, కానీ ఇక్కడ చాలా దీని మహిమ గురించి చాలా బాగా చెప్పారు. వింటుంటే అలానే వినాలనిపించింది. సత్యదేవుడు నిజమైన దేవుడు. శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం అన్నవరం దివ్య కళ్యాణ మహోత్సవం మే 18 నుంచి 24వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిపించడానికి దేవస్థానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి వచ్చే భక్తులకు ఆ రోజు మాత్రం రైల్వే స్టేషన్ నుంచి
కిందని టోల్ గేట్ నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడానికి కూడా మేము నిర్ణయం చేసుకున్నాము. భక్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని చూసి తరించాలని దేవస్థానం తరపున కోరుకుంటున్నాం. పిలిచిన వెంటనే పలికే ప్రత్యక్ష దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు. ఆశ్రిత జనరక్షకుడిగా, లోక సంరక్షకుడిగా పూజలందుకుంటున్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ